తమిళనాడు రాజకీయంలో కొత్త శకం ప్రారంభమైంది. హీరో విజయ్ శకం. అట్లాగే దాదాపుగా 5 దశాబ్దాల ఆహార్యపు తీరు మార్చాడు. ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలన్నా, ఎవరు ప్రతిపక్ష నాయకుడైనా ఆ పంచకట్టుతో మూవ్ అవ్వడం అన్నది చూసాం. ఈవెన్ విజయ్ సినిమాల్లో కూడా అట్లాంటివి ఉంటాయి, పంచకట్టు డైలాగులు. అలాగే పంచకట్టుతో ముఖ్యమంత్రి అయినా ప్రతిపక్ష నాయకుడైనా రావడం అన్నటువంటిది ఆనవాయితీగా ఉన్నటువంటి అది చెరిపేశాడు. ప్యాంటు షర్టు ఇన్షర్ట్ చేసుకుని పైన కోటు వేసుకుని బ్లేజర్ వేసుకుని ప్రమాణ స్వీకారానికి హాజరవడం ఒక ఎత్తు, రాహుల్ గాంధీని సోదరుడు అని సంబోధించడం మరొక ఎత్తు. రాహుల్ గాంధీకి అపారమైన గౌరవం ఇచ్చాడు విజయ్ వేదిక మీద. అట్లాగే తనకి మద్దతు ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్పాడు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను, పేదల కష్టం నాకు తెలుసు, తీర్చే ప్రయత్నం చేస్తానన్నాడు. అద్భుతాలు ఆశించద్దు, 10 లక్షల కోట్ల రూపాయల అప్పులతో నాశనం చేశారు రాష్ట్రాన్ని అన్నది. మరి ఆ 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయని తెలిసి ఈయన ఇంకో 10 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి హామీలు ఇచ్చారు. అవి ఎక్కువగా అడగకుండా ముందు జాగ్రత్తగా చెప్పుకొచ్చేసారనమాట. ఎక్కువగా ఆశించద్దు అన్నటువంటి. రెండో పక్కన త్రిష పవర్ సెంటర్ అన్నటువంటి ప్రచారం జరుగుతుంది కాబట్టి నా పార్టీలో నేనే పవర్ సెంటర్, ఇంకొక పవర్ సెంటర్కి అవకాశం లేదు అంటం ద్వారా కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఇప్పటికే త్రిష చుట్టూ తిరుగుతున్నారన్నటువంటి నేపథ్యంలో దానికి చెక్ పెట్టుకొచ్చాడు. మరొక వైపున 200 యూనిట్ల విద్యుత్తుని ఉచితంగా ఇచ్చే ఫైల్ మీద తొలి సంతకం చేశాడు. అదే సందర్భంలో మహిళలకి షీ టీమ్స్ తరహాలో బలమైనటువంటి వ్యవస్థ, డ్రగ్స్ కంట్రోల్కి మరొక బలమైనటువంటి వ్యవస్థ, ఈ మూడిటి మీదన తొలి 3 సంతకాలు చేసుకొచ్చారు. పేరున ఒక్కొక్క పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే తనకు మద్దతు ఇచ్చారో వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పాడు. అట్లాగే టీవీకే కార్యకర్తలు ఎవరు దురుసుగా ప్రవర్తించద్దు, నాయకులు ఎవరు అహంకారంతో ప్రవర్తించద్దు, మనం బాధ్యతగా ఉందాం అని చెప్పుకొచ్చాడు. అదే సందర్భంలో సామాజిక న్యాయం చేసుకొస్తాను, లౌకికవాదాన్ని కాపాడతాను అని చెప్పుకొచ్చాడు. రాబోయేటటువంటి రోజులలో మార్పు చూస్తారు, అతిగా ఆశించద్దు అని చెప్పుకొచ్చారు. వాళ్ళ తల్లిదండ్రులతో పాటు త్రిష కూడా అటెండ్ అవ్వడం అన్నటువంటిది ఇందులో కీ పాయింట్. ఓవరాల్గా ఒక మంచి మార్పుకి సంబంధించి ప్రజలు స్టాలిన్ ప్రభుత్వం మీద తీవ్ర ఆగ్రహంతో చేసినటువంటి ఇచ్చినటువంటి విజయం ఇది. దాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటారో చూద్దాం. ఆల్ ది బెస్ట్ చెప్దాం.